తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏం జరిగింది? ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు ఎందుకు దగ్ధమయ్యాయి? ఈ సంఘటన శనివారం సాయంత్రం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వేలాది రెవెన్యూ ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఆ విచారణ సాగుతుండగానే అనూహ్య రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ప్రధాన కార్యాలయం ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగి పలు రికార్డులు దగ్ధమయ్యాయి. ఇక్కడ కూడా గత 5 ఏళ్ల పాలనలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, దీనిపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. ఆ విచారణ సాగుతుండగానే ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందులో ప్రధానంగా ఇక్కడి కార్యాలయంలోని అనేక రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పలు కీలక ఫైళ్లను కూడా విజిలెన్స్ విభాగం స్వాధీనం చేసుకునింది. ఇది ఇలా జరుగుతుండగానే అనూహ్య రీతిలో టీటీడీ తిరుపతి ప్రధాన కార్యాలయం ఉన్న ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు దగ్ధమైన సంఘటన ఉలిక్కి పడేలా చేసింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే వాదనలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తిరుపతిలో టీటీడీ నిధులతో చేపట్టిన అనేక పనులపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఫైళ్ల దగ్ధం సంఘటన కూడా సంచలనానికి దారితీసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ సమీపంలోని కరకట్ట వద్ద ఫైళ్లు దగ్ధం కావడం, అలా మదనపల్లి వద్ద సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడం, అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగునూరు మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద రికార్డులు దగ్ధమయ్యాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలతో అసలు రాష్ట్రంలో కార్యాలయంలో ఏం జరుగుతుందనే ప్రధాన చర్చ జరుగుతోంది. టీటీడీ ఏడీ బిల్డింగ్లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఇప్పటికే సివిఎస్ఓ శ్రీధర్, ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు సందర్శించారు. ఇది పొరపాటున జరిగిందని వారు చెబుతున్నప్పటికీ విచారణలో అనేక విషయాలు బయటపడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దినేష్తో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.